తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు తప్పనిసరిగా తెలంగాణ సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పేరిట మీరు దోపిడీ చేసుకుంటే మాత్రం అది సహించేది లేదని చెప్పి పనిచేస్తున్నా. మీకు ఒకటే విషయం చెప్తా, ఇరిగేషన్ మంత్రి గారు శాసనసభలో అన్నారు, మీరు అందరూ ఇప్పుడు ఊళ్ళో చూస్తున్నారు, మిషన్ కాకతీయకి టెండర్లు వేస్తే 20 నుంచి 25% తక్కువ రేట్లో పోయినాయి. అందుకోసం మేము పెట్టిన ఖర్చులో 25% తక్కువైందని అడుగుతాం. అంటే 50 లక్షలు 60 లక్షలే మిషన్ కాకతీయ వర్షంలో టెండర్లు 20-25% తక్కువ పోతాయి. వేల కోట్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోనేమో ఒక రూమ్ లో కూర్చుని రాసినట్టుగా 0.1, 0.2, 0.1 ఇందులో ఎవరికి మనం టెండర్ ఇచ్చేయడం, ఎవరి జేబులు నిండాలో జేబులు నిండిపోవడం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న చాలా పెద్ద మాటలు మాట్లాడిండు. ఎవరితోనైనా యుద్ధానికి రెడీ, చాలా పెద్ద మాట మాట్లాడేసిండు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు యుద్ధం చేయాల్సిన అక్కర్లేదు, కేవలం ఆర్డీఎస్ను అడ్డుకోవద్దని ఏఐసిసి ద్వారా ఒక ప్రకటన ఇప్పించండి చాలు, మేము కట్టి చూపిస్తాం. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి రఘువీరారెడ్డి గారి నోరు మూయించండి చాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఏదంటే ఏదో ఉట్టికెగనరమ్మ స్వర్గానికి నిచ్చెనేసినట్టుంది వీళ్ళ కథ. సొంత పార్టీ నాయకుల నోరు మూయించిన వీళ్ళు ఇలా ఉత్తర కుమార ప్రగల్భాలు మాత్రం పలుకుతూ ఉన్నారు. మీకు నిజంగా పాలమూరు ప్రజల మీద ప్రేమ ఉంటే, పాలమూరుకు నీళ్లు వచ్చే విషయంలో మీకు నిజాయితీ ఉంటే ఏఐసిసితో ఒక ప్రకటన ఇప్పించండి, రఘువీరారెడ్డి నోరు మూయించండి. జరిగే పనులను అడ్డుకోకుండా మీ కాంగ్రెస్ పార్టీ మీ సొంత పార్టీ నాయకులను ఆపించండి చాలు, మాకు మేము చేసి చూపిస్తాం పని ఖచ్చితంగా.